హలో ఎవ్రీవన్, ఈరోజు మనం ఇంట్లోనే కషాయం ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి. ఇది శీతాకాలం కదండి, పిల్లలకి జలుబు దగ్గు రాకుండా ఈ విధంగా చేసుకోండి. ఫస్ట్గా నేను ఒక గిన్నెలో తులసి ఆకులు అనేవి యాడ్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ ఒక 10 నుంచి 12 మిరియాలు, ఒక ఇలాచి, 6 నుంచి 7 లవంగాలు, చిన్న దాల్చిన చెక్క, ఇవన్నీ కూడా మనం కచ్చాపచ్చాగా నూరుకోవాలండి. ఇలా నూరుకోవడం వల్ల మరిగేటప్పుడు ఇవన్నీ కూడా బాగా మిక్స్ అవుతాయి. ఇదంతా కూడా ఈ బౌల్లో యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు కొద్దిగా అల్లం ముక్క తీసుకున్నానండి. ఈ అల్లాన్ని కూడా నేను కచ్చపచ్చగా బాగా నూరుకున్నాను. ఈ ముద్దను కూడా ఇందులో వేసుకున్నాను. ఇందులోనే నేను కొద్దిగా వాము, కొద్దిగా జీలకర్ర కూడా యాడ్ చేశానండి. కొద్దిగా పసుపు, ఈ పసుపు నేను ఇంట్లో ఆడి పట్టించానండి. ఇందులోనే 2 గ్లాసుల వాటర్ అనేది యాడ్ చేసుకున్నాను. ఇదంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. మీరు కావాలంటే ఇందులోని ఇంకా శొంఠి కూడా యాడ్ చేసుకోవచ్చండి. ఇప్పుడు ఇదంతా కూడా మనం బాగా మరిగించుకోవాలండి. ఇది ఎంత బాగా మరిగితే కషాయం అంత యూజ్ ఉంటుంది. మనం ఇందులో వేసిన అన్నీ కూడా బాగా మరిగి మనం 2 గ్లాసులు వాటర్ అనేది యాడ్ చేసాం కదండి, అది 1 గ్లాస్ అయ్యేంత వరకు కూడా బాగా మరిగించుకోవాలి. వాటర్ అనేది బాగా మరగాలండి. మరిగి 1 గ్లాస్ అయినంత వరకు కూడా బాగా మరిగించుకోవాలి. మంటని మరీ హైలా కాకుండా మీడియంలో పెట్టి మరిగించుకోండి. మీకు కనుక ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. వాటర్ అనేది బాగా మరిగింది కదండి, 1 గ్లాస్ వరకు కూడా అయిపోయింది. మీకు చూస్తే అర్థమవుతుంది. ఇదంతా కూడా మనం ఇప్పుడు స్ట్రైన్ అనేది చేసేసుకుందామండి. కరెక్ట్గా 2 గ్లాసుల నీళ్ళు 1 గ్లాస్ అయినంత వరకు మరగబెట్టుకున్నాం కదా, అంతేనండి. ఇది బాగా చల్లారిన తర్వాత పిల్లలకి ఇస్తే జలుబు దగ్గు అన్నీ రాకుండా ఉంటాయండి. ఈ వింటర్ సీజన్లో ఇలాంటివి అట్లీస్ట్ 15 డేస్కి ఒకసారైనా ఇస్తే పిల్లలకి ఆరోగ్యానికి చాలా మంచిదండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి నాకు కమెంట్లో చెప్పండి.